చింతాకు పులిహోర, చింత చిగురు పులిహోర చేసుకున్నామండి. అందులోకి చింతాకులోకి ఒక 3 పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ పట్టుకుని మాత్రం మెరిగితే సరిపోతుందండి. ఇప్పుడు బాండీలోకి ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పల్లీలు, మినపగుళ్ళు, శనగపప్పు, ఆవాలు వేసుకున్నామండి. కొన్ని జీడిపప్పులు కూడా వేసుకున్నాం. వేగిపోయాయండి. కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్ ముక్కలు వేసుకుందాం. ఇందులోకి మనం పొడి చేసుకున్న చింతాకునే వేసుకున్నామండి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసుకున్నామండి. కలుపుకుంటూ మరి కాసేపు వేగనిద్దామండి. ఇప్పుడు ఈ పేస్ట్లోకి ఉడికించి ఆరబెట్టుకున్న రైస్ని వేసుకుందామండి. బాగా కలిసేలాగా కిందది పైకి, పైది కిందకు బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చింత చిగురు రైస్ రెడీ అయిపోయిందండి. వెరీ టేస్టీ అండ్ ఈజీ చింతాకు పులిహోర రెడీ అయిపోయిందండి. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి.